ఏమా గ్రామ పూజారో తెలీదా? అది తెలియకుండా ఎవరుంటారు? ఆమె ఎలా ఉంటుంది? బాగా మాట్లాడుతుందా? తనకి ఇక్కడేం ఇబ్బంది లేదు కదా? ఆమె ఊరినే శాసిస్తుందంటే ఇంకేం ఇబ్బంది ఉంటుంది? ఆమె ఊరికే మహారాణి. మేమందరం ఆవిడ కోసమే వస్తున్నాం. ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తారా? ఇదిగో చూడండి, చీకట్లో ప్రయాణం మంచిది కాదు. ఉదయాన్నే నేను మీకు దారి చూపిస్తాను, కానీ ఆ గ్రామ శివారు వరకు మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్లగలను. అక్కడి నుంచి మాకు ప్రవేశం లేదు. అదేంటి? మీరిక్కడే వాళ్ళే కదా, మీకు ప్రవేశం లేకపోవడం ఏంటి? ఇదిగో చూడండి, ఇది అడవి ప్రాంతం. గ్రామానికి కొన్ని కట్టుబాట్లున్నాయి. పక్క గ్రామస్తులు ఆ గ్రామంలోకి రాకూడదు. అది దేవసేన కట్టుబాటు, తెలుసా? అంటే అక్క బానే ఉందన్నమాట. ఒక గ్రామానికే పూజారిగా ఉందంటే చిన్న విషయం కాదురా. అవునన్నయ్య, ఇంతమంది భయపడే తంతర గ్రామానికి అక్కయ్య పూజారిగా ఉండడం ఏంటి? పోలీసులు కూడా ఆ గ్రామం గురించి చాలా దారుణంగా చెప్తున్నారు కదా. సర్లే, పడుకోండి. నేను తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చేస్తాను. వెళ్ళడానికి ఒక దారి దొరికింది. దారి చూపించే మనుషులు దొరికారు. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. తెల్లవారగానే వీళ్లతో పాటు తందారే వెళ్ళిపోదాం. ఆ కవర్ తీరా మాధవ. స్వామి, ఒక మాట అడుగుతాను. నాకు తండారే వెళ్ళాలని లేదు. అనవసరంగా అక్కడ హత్యలు జరుగుతున్నాయని, గర్భవతుల్ని బలిస్తున్నారని ఏవేమో చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. దయచేసి మేము తిరిగి యార్కాడికి వెళ్ళిపోవటానికి మీరు సాయం చేశారంటే అక్కడి నుండి మా ఊరికి మేము వెళ్ళిపోతాం. నీ కష్టం నాకు అర్థమైంది. సమయం వచ్చినప్పుడు మీ ఊరికి వెళ్ళడానికి నేను సాయం చేస్తాను. నిజంగా మాట తప్పరు కదా? మీరెవరో తెలియకపోయినా దారిన పోయే వాళ్ళకి చెప్పి మరీ సాయం చేస్తున్నానంటే మాట తప్పుతానని ఎలా అనుకున్నావు? నీకు తప్పకుండా సాయం చేస్తాను. సరే, మీ మాట నేను నమ్ముతున్నాను. నీకు చేసే సాయానికి ప్రతిఫలం ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. మీకేం కావాలని ఇస్తాను. అవసరమైనప్పుడు అడుగుతాను. సరే, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. అడవిలో పొగవేసి మరీ వాళ్ళంతట వాళ్ళే మన వలలో పడ్డారు. మనం శ్రమపడే పనే లేకుండా బలి పశువులు అవ్వబోతున్నారు.